ఇప్పుడైతే రమణేశ్వరంలో అయితే గోల్డెన్ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుని అక్కడ అభిషేకం చేసేసుకుని అయితే దాని తర్వాత అయితే యాదగిరి గుట్టకి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. యాదగిరి గుట్ట ఇక్కడ నుంచి వచ్చేసి 20 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. మనం అయితే మన కార్లో అయితే యాదగిరి గుట్ట వెళ్ళడానికి అయితే రెడీగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ ఏంటంటే ఇదైతే హైవే కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే తక్కువ ఉన్నది. చాలా స్పీడ్ మీద అయితే జమ్మన దూసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. పక్కన అయితే ఒక చెరువు కూడా ఉంది. రోడ్డు కూడా మాత్రం ఆసం అయితే ఉంది. ఇక్కడ వెదర్ గానీ ఇక్కడైతే ఇదే దారిలో వెళ్తుంటే మాత్రం ఇక్కడ శిల్పారామం అయితే ఉంది. శిల్పారామంలో అనేక రకాల దేవుడి బొమ్మలు అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి. మనం అయితే టైం అయితే లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కి వెళ్తున్నాం. దూరం నుండి చూస్తుంటే మాత్రం కొండ మీద అయితే మన లక్ష్మీ నరసింహస్వామి వెలసిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కొండ మీద అయితే లక్ష్మీ నరసింహస్వామి నామాలు మాత్రం అద్భుతంగా అయితే కనిపిస్తా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విద్యుత్ స్తంభాలకు కూడా లక్ష్మీ నరసింహస్వామి నామాలు అయితే స్తంభాలకు అయితే పెట్టి ఉండడం జరిగింది. చాలా బాగుంది. మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటైతే స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు, రెండోది అయితే మరి రోడ్డు దారిగా అయితే వెళ్ళిపోవచ్చు. బస్సెస్ కూడా చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. మనం అయితే కార్ లో వెళ్ళిపోయాం కాబట్టి కార్ అయితే వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాలి. మనం అయితే ఆ రూట్ అయితే వెతుకుతున్నాము, దొరకలేదు. చెట్లు కూడా చూసారా, చాలా ప్రకృతి వనంగా అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే కట్టడం అయితే జరిగింది. ఇది తెలంగాణ హయాంలో మాత్రం ఇది చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఈ యాదాద్రి టెంపుల్ మొత్తం ఎటు పక్క చూసినా మాత్రం చుట్టూ పచ్చని చెట్లతో అయితే నిండిపోయింది. మనం అయితే దారి కనుక్కోవడం మీద కొంచెం అయితే టైం పట్టింది. దాని తర్వాత అయితే మనకి కరెక్ట్ రూట్ అయితే దొరికింది. మనకైతే వెహికల్ కొండపైకి వెళ్ళడానికి మాత్రం 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా హెవీగా అయితే. సో ఈ వెయిటింగ్ లోనే చాలా అయితే టైం అయితే అయిపోయింది. 500 రూపాయల టికెట్ తీసేసుకుని అయితే మనం అయితే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. దీని తర్వాత అయితే అంటే వీడియో అయితే తీయలేదు. ఎందుకు అంటే దర్శనానికి అయితే శనివారం రోజు దాదాపుగా అయితే 4 అవర్స్ టైం అయితే పట్టింది. సో మనం అయితే వీడియో అయితే దాని తర్వాత తీయలేదు. ఇదైతే కొండపైకి వెళ్ళేంత మటుకైతే ఈ వీడియో తీసాను నేనైతే. సో కొండపైకి మాత్రం రూట్ అయితే ఆసం అయితే ఉంది. బట్ ఏంటంటే ట్రాఫిక్ కూడా ఏమీ లేదు. బట్ పైన ఏంటంటే చాలా వెహికల్స్ అయితే స్టే అయితే ఉన్నది. దర్శనం చాలా సేపు అయితే పడుతుంది కాబట్టి సో అప్ అండ్ డౌన్ మాత్రం ఇదే రూట్ లో అయితే రావచ్చు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. గుడి కూడా అద్భుతంగా అయితే ఉంది. బట్ ఏంటంటే కొండపైకి వెళ్ళడానికి మాత్రం 500 రూపీస్ ఛార్జ్ మాత్రం కొంచెం హెవీగా అయితే అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కానీ మెయింటెనెన్స్ కానీ దాని వల్ల అయితే ఇంత ఛార్జ్ అయితే చేస్తున్నారు. టెంపుల్ చూసారా, ఆలయ ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే చూసారా, ఇలా అయితే 2 వేస్ అయితే ఉన్నాయి. అవతల నుంచి అయితే ఇంకొక వేయి ఉంది. ఇది కూడా ఒక వేయి. 2 వేస్ నుంచి అయితే ఒక వే నుంచి అయితే పైకి అయితే రావచ్చు. ఆ వే నుంచి మాత్రమే ఛార్జ్ చేసి మరీ పైకి రానిస్తారు. ఇంకో వే నుంచి అయితే పైకి అయితే ఎలో లేదు. సో ఈ వెహికల్స్ అయితే చాలా దూరం అయితే ఆగిపోయి అయితే ఉన్నాయి. సో ఎందుకంటే క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నది కాబట్టి అయితే మీరైతే వెయిట్ చేయాలి. శనివారం రోజు అయితే కొంచెం క్రౌడ్ అయితే ఉంటుంది. ఇది అయితే మనం అయితే వీడియో తీసింది అయితే ఫ్రెండ్స్. మనం అయితే పైకి పోయిన తర్వాత అయితే వీడియో తీయడానికి అయితే అలో లేదు కాబట్టి అయితే మనం అయితే మొబైల్స్ అన్ని ఫోన్లు కార్లో పెట్టేసి అయితే వచ్చాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.